అంబేద్కర్ కోనసీమ ద్రాక్షారామ శివలింగం ధ్వంసం ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన రోజు ఒక వ్యక్తి తిరిగినట్టు గుర్తించారు. తోటపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే శ్రీనివాస్ మానసిక సమస్యతో ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. శ్రీనివాస్ పారలు గుణపాలు తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. శివలింగం ధ్వంసం చేయడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ద్రాక్షారామంకి వైసీపీ నేతలు తోట త్రిమూర్తులు, పిల్లి బోస్, చిర్ల జగ్గిరెడ్డి వచ్చారు. గోదావరి తీరంలో పురాతన కపిలేశ్వర ఘట్టంలో నిన్న శివలింగాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఘటనా స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ధ్వంసమైన శివలింగం స్థానంలో ఇప్పటికే మరో శివలింగం పునఃప్రతిష్ఠించారు. ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఇప్పటికే సీఎం ఆదేశించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సుధీర్. సంతోష్, అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ శివలింగం ధ్వంసం ఘటనపై విచారణ వేగవంతం చేశారు పోలీసులు. అంటే తోటపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అంటే ఇతను పారలు గుణపాలు తయారు చేస్తూ బతుకుతాడు, ఇక్కడ లోకల్ గానే ఉంటాడని స్థానికులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అసలు శివలింగం ధ్వంసం చేయడానికి గల ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చిందని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అంటే దీనికి సంబంధించి కూడా మొన్న అర్ధరాత్రి తర్వాత ఈ శివలింగం ధ్వంసం జరిగింది. పురాతన శివలింగం ఎంతో ఈ పంచారామ క్షేత్రంలో ఒకటైన ద్రాక్షారామ క్షేత్రానికి సంబంధించి ఎంతో పురాతన విశిష్టత ఉందండి. కపిలేశ్వర ఘట్టంలో ఉన్న ఈ శివలింగాన్ని ధ్వంసం చేయడం, అదేవిధంగా హైందవ సంఘాలు ఆందోళన చేయడంతో ప్రభుత్వం కూడా స్పందించింది. దీనికి సంబంధించి 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అక్కడ శివలింగం ధ్వంసం చేయడానికి గల కారణాలని, అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే శ్రీనివాస్ అదుపులోకి తీసుకుని ఎందుకు ఈ ఇష్యూ చేశాడు, శివలింగాన్ని ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చిందని కూడా విచారణ చేస్తూనే మరొక వైపు ఇతను మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు, మానసికంగా కొన్ని డిజాస్టర్తో ఫేస్ చేస్తున్నాడని స్థానికులు చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా అసలు అదంతా నిజమా కాదా అని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు పిల్లి బోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి కూడా ఇప్పటికే ఇష్యూ జరిగిన ప్రాంతానికి వచ్చారు. మరి ఈ శివలింగాన్ని పునః ప్రతిష్ఠ చేసిన ఎందుకు ప్రభుత్వం ఇటువంటి వ్యవహారాలలో అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, ఆలయాలకు సంబంధించి ఆలయాల ప్రాముఖ్యతకు సంబంధించిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైసీపీ నేతలు ఆరోపణ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎవరు ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి, అసలు ఘటన ఎందుకు చేశారని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలని స్పష్టత ఇచ్చారు. సంతోష్. సుధీర్, అయితే నిందితుడిని విచారించారా? విచారణలో ఏమైనా చెప్పాడా? అంటే మనకు అందుతున్న సమాచారం ప్రస్తుతానికి అయితే ఒక శివలింగానికి సంబంధించి అతను అర్చన చేయడానికి, అదేవిధంగా శివలింగానికి పూజన చేయడానికి వస్తే ఒక అర్చకుడు అతన్ని అడ్డుకున్నాడని ప్రస్తుతానికి అయితే ప్రాథమికంగా పోలీసులు తేల్చారు. అతను అడ్డుకోవడంతో ఆ అర్చకుడిపై కోపం పెంచుకోవడం, అదేవిధంగా తనను శివలింగం దగ్గరికి రానివ్వట్లేదని ఈ విధంగా చేశాడని ప్రస్తుతానికి అయితే పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. దానికి సంబంధించి కూడా శ్రీనివాస్ విచారణ చేస్తున్నారు. శ్రీనివాస్ మైండ్ సెట్ ఏంటి, అసలు గతంలో అతనితో ఏమైనా ఇటువంటి క్రిమినల్ సంబంధించిన అదేవిధంగా ఏమైనా ఉన్నాయని కూడా పూర్తి స్థాయిలో ఇది తోటపల్లి గ్రామంలో కావచ్చు, అదేవిధంగా అతనికి సమీపంగా ఉండే వాళ్ళని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అంటే ఇష్యూకి సంబంధించి కేవలం ఒక అర్చకుడు శివలింగం దగ్గరికి వెళ్లకుండా అడ్డుకుంటేనే ఈ విధంగా చేస్తాడా, లేదంటే ఈ కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటన చేస్తాడా, ఆ సమయంలో ఏమైనా మద్యం సేవించి ఉన్నాడు అంటే ఈ నిర్మానుష ప్రాంతాల్లో ఎక్కువగా సమీపంలో ఎక్కువ మద్యం సేవించే వాళ్ళు ఎక్కువగా ఉంటారని స్థానికులు చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా భద్రత కల్పించాలని గతంలో కూడా చాలా సార్లు ఆందోళన నిర్వహించిన పరిస్థితి. కానీ ఇది ఇలాంటి ఘటన జరగడం వల్ల కూడా అతను ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నాడని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. సంతోష్. సుధీర్, అయితే నిందితుడిని ప్రెస్ ముందు చూపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మరొక 2 గంటల్లోనే జిల్లా ఎస్పీ దీనికి సంబంధించి క్లారిటీ ఉన్నాడు. అసలు శ్రీనివాస్ ఈ ఘటన ఎందుకు చేశాడు, శ్రీనివాస్ సంబంధించి ఎటువంటి వివరాలు తీసుకున్నారు, విచారణలో ఎటువంటి అంశాలు బయటకు వచ్చాయని కూడా పోలీసులు పూర్తి స్థాయిలో మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి స్పష్టత ఇవ్వనున్నారు. అంటే శివలింగానికి సంబంధించి పంచారామ క్షేత్రాల్లోనే ఒకటైన ఈ ద్రాక్షారామకు సంబంధించిన ఈ ఆలయంలో ఎంత ప్రాముఖ్యత విశిష్టత ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామ ఆలయానికి రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. కానీ అటువంటి ఆలయంలో, అటువంటి ఆలయానికి సమీపంలో ఈ దుశ్చర్య జరగడం ఇటు స్థానికులు కావచ్చు, అదేవిధంగా హిందూ సంఘాలు, హైందవ
సంఘాలు తీవ్రంగా ప్రతిఘటించాయి, వ్యతిరేకించాయి, ఆందోళన చేశాయి. అంటే ఈ ద్రాక్షారామకి సంబంధించిన ఆలయంలో ఎప్పుడు ఈ భద్రత ఫెయిల్యూర్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇటు పోలీసులు కావచ్చు, అదేవిధంగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి గతంలో చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళినా కానీ ఆకతాయిలు అదేవిధంగా అల్లచెల్లలుగా తిరిగే వాళ్ళు ఎప్పుడు ఆలయ సమీపంలో ఇటువంటి ఆలయ సమీపంలో ఉంటూ ఉంటారు. కానీ వాటిపై ఎప్పుడు పర్యవేక్షణ ఉండదు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి అటు పోలీసులు కూడా ఒకటే స్పష్టత ఇస్తున్నారు. ఈ శివలింగాన్ని ధ్వంసం చేసిన శ్రీనివాస్ ని మరికొద్ది సేపట్లోనే దీనికి ఘటనకు గల కారణాలు వివరిస్తాము, దానికి స్పష్టత ఇస్తామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.